తల్లిదండ్రులను బిడ్డలు సరిగా చూసుకుంటున్నారా లేదా, వాళ్ళ యొక్క సంక్షేమము చూస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క పోషణ గురించి పట్టించుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం పైన ఈ ట్రిబ్యునల్ అధికారి అయినటువంటి ఆర్డీఓకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. అంటే పిల్లలు సక్రమంగా చూస్తున్నారా లేదా అనేటువంటి విషయం పైన విచారణ జరిపి వాళ్లకు నెలవారీ ఇంత అమౌంట్ ఉండడానికి కానీ, లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కానీ, పోషణ కానీ అన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల పైన ఉంది. వాళ్ళు కనుక ఆ విధంగా చేయలేకపోతే వాళ్ళను శిక్షించే అధికారం కూడా ఉంది. 3 నెలలు జైలుకు పంపేటువంటి అధికారం ఉంది. తర్వాత వాళ్ళకు 5,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ 2 కలిపి కూడా విధించడం జరుగుతుంది. ఇది కాకుండా వాళ్ళ పేర్లతో ఆస్తులు ఏదన్నా రాసుకొని ఉంటే అవన్నిటిని కూడా రద్దుపరిచేటువంటి అధికారం కూడా ఈ ఆర్డీఓ గారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ గారి విధులను గురించి తెలపండి. ఆర్డీఓ గారు అంటే రెవెన్యూ డివిజనల్ అధికారి అని అర్థం. అంటే ఈయన ప్రమోషన్ రూపంలో వస్తాడు. అంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ క్యాడర్లో కానీ, గ్రూప్ 1 అధికారి కానీ ఆర్డీఓగా రావచ్చు. అదే ఐఏఎస్ హోదా కలిగినటువంటి వాళ్లను సబ్ కలెక్టరు లేదా అసిస్టెంట్ కలెక్టరు లేదా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉంటారు. అయితే వీళ్ళు చేసేటువంటి పని ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ డ్యూటీస్ అయితే ఒకటిగానే ఉంటాయి, కానీ పేర్లలో తేడా అనేటువంటిది వస్తుంది. చాలా మందికి ఆర్డీఓ అంటే ఏమి, తర్వాత సబ్ కలెక్టర్ అంటే ఏమి అనేటువంటి తెలియని వాళ్ళ కోసం ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ జిల్లా యొక్క పరిపాలన సులభంగా జరగాల, సౌలభ్యంగా జరగాల అనే దానికోసము ఏం చేసినారంటే జిల్లాలను కొన్ని డివిజన్లుగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి కొన్ని జిల్లాలు 6 నుంచి 8 సబ్ డివిజన్లు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్ డివిజన్కు ఒక్కొక్క ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ ఉంటారు. వాళ్ళ క్రింద తహసీల్దార్లు అంటే మండల్స్లో ఉండేటువంటి తహసీల్దార్లు ఒక్కొక్క డివిజన్కు 5 నుంచి 6 వరకు తహసీల్దార్లు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కోసము ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఇది ఒక భాగం. అయితే ముఖ్యంగా ఆర్డీఓ క్యాడర్లో ఎలాంటి బాధ్యతలు ఉంటాయంటే ఇతను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గా కూడా వ్యవహరించేటువంటి అధికారము ఉంది. ఇతనికి కొన్ని సిఆర్పిసి సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 144 అంటే ఏదైనా అల్లర్లు డివిజన్ లెవెల్లో అల్లర్లు రేకెత్తించినప్పుడు అటువంటి సెక్షన్లు 2 లేక 3 కంటే ఎక్కువ మంది గుమికూడకూడదు అనేటువంటి చట్టాన్ని అమలు చేయండి అని చెప్పి తహసీల్దార్లకు ఉత్తర్వులు ఇవ్వచ్చు. కానీ తహసీల్దార్లకు కూడా 144 సెక్షన్ విధించేటువంటి అధికారం వాళ్లకు ఉందన్నమాట. తర్వాత న్యూసెన్స్ కేసులు ఏదన్నా ఉన్నట్లయితే, ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఏదన్నా ఉంటే 133 సిఆర్పిసి కింద చర్యలు తీసుకునేటువంటి అధికారము ఆర్డీఓ గారికి లేదా సబ్ కలెక్టర్ గారికి ఉంటుందన్నమాట. తర్వాత సెక్షన్ 107 ప్రకారము శాంతి భద్రతలు ఏదన్నా భంగం వాటిల్లినప్పుడు తీసుకునేటువంటి సెక్షన్. అదేవిధంగా 151 సెక్షన్ కూడా శాంతి భద్రతలకు ఏదైనా భంగం కలిగినప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఎవరి వల్ల అయితే శాంతికి భంగం కలుగుతుందో అనేటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్లను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎలాంటి వారెంట్లు లేకుండా నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది శాంతి భద్రతల విషయంలో ఆర్డీఓ గారు చేయబడే ముఖ్యమైనటువంటి డ్యూటీల్లో ఇది ఒక డ్యూటీ. తర్వాత వివాహమై 7 సంవత్సరాల లోపల వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు మరియు పోలీస్ కస్టడీలో ఖైదీ మరణించినప్పుడు ఇటువంటి వాటి విషయంగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో విచారణ చేసి దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను పై అధికారులకు పంపడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్థానిక పోలీసులు యొక్క డ్యూటీస్ను కూడా పర్యవేక్షించడం కూడా ఇందులో ఉండేటువంటి ఒక భాగం అన్నమాట. ఆర్డీఓ మండలంలో ఉండేటువంటి తహసీల్దార్లను అప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వారి యొక్క డ్యూటీలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు సడన్ గా పోయి వాళ్ళను తనిఖీ చేసేటువంటి అధికారము ఆర్డీఓ గారికి ఉందన్నమాట. అదేవిధంగా డివిజనల్ లెవెల్లో
ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరిగినప్పుడు, ఉదాహరణకి భూకంపాలు కానీ, తర్వాత వరదలు కానీ, లేదా అగ్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు వాటిని ఆ బాధితులకు ఉపాధి కల్పించడము, వాళ్ళని సరైనటువంటి సౌకర్యాలను కల్పించడము, వీటన్నిటిని సమన్వయపరిచేదానికి ఆర్డీఓ గారు ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తారు అనమాట. అప్పిలేట్ అథారిటీగా కూడా వ్యవహరిస్తారు. అప్పిలేట్ అథారిటీ అంటే తహసీల్దార్ లెవెల్లో ఏదైనా అసైన్మెంట్ భూములు అనర్హత కలిగినటువంటి వ్యక్తికి ఇవ్వడం గాని, భూమి ఆక్రమణంలో లేనటువంటి వ్యక్తికి గాని, భూ వివాదాలు తలెత్తినప్పుడు గాని, పక్క భూములతో గాని, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లో ఏదైనా విస్తీర్ణంలో తేడాలు వచ్చినప్పుడు గాని, లేదంటే ఆ సర్వే నెంబరు పూర్తిగా వదిలిపోవడం కానీ, ఇటువంటి జరిగినప్పుడు వెంటనే ఆర్డీఓ గారు విచారణకు స్వీకరించి ఒక 6 నెలలు లేదా 9 నెలల లోపల వీళ్లకు సరైనటువంటి జడ్జిమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఎన్నికలలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను వహించడం జరుగుతుంది. అదే శాసనసభ ఎన్నికల్లో అయితే రిటర్నింగ్ అధికారి హోదాలో పనిచేయడం జరుగుతుంది. అదే లోక్సభ ఎన్నికల్లో అయితే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా హోదాలో పనిచేయడం జరుగుతుంది. ఈ రిటర్నింగ్ అధికారి హోదా అంటే శాసనసభకు ఇవి బ్యాలెట్ పేపర్లు ముద్రించేటప్పుడు కానుండి ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత విజేతలుగా డిక్లేర్ చేసేంత వరకు ఆర్డీఓ గారు ముఖ్యమైనటువంటి బాధ్యతలు వహించవలసి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో కానీ, ఆ పోలింగ్ స్టేషన్లు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటిది, ఇవన్నీ కూడా రిటర్నింగ్ అధికారి హోదాలో ఇవన్నీ ఆర్డీఓ గారు లేదా సబ్ కలెక్టర్ గారు పర్యవేక్షించవలసిన అవసరం ఉంది. అదే లోక్సభ ఎన్నికల్లో అయితే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హోదాలో ఆయన బాధ్యతలు చేయడం చేస్తుంది. అంటే రిటర్నింగ్ అధికారి ఎవరు ఉంటారంటే జిల్లా కలెక్టర్ హోదా కలిగినటువంటి వ్యక్తులు రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఆర్డీఓలు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారనమాట. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయినా కూడా వాళ్ళ డివిజన్ లో ఉండేటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయడం గాని, ఏర్పాటు చేయడం గాని, ఇటువంటి విధులన్నింటినీ కూడా ఆర్డీఓ గారి పర్యవేక్షణలోనే జరుగుతుందన్నమాట. ఇది కాకుండా ప్రోటోకాల్ డ్యూటీని కూడా వీళ్ళు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు వివిఐపీలు, విఐపీలు వచ్చినప్పుడు వీళ్ళు ప్రోటోకాల్ డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమి అంటే ఆర్డీఓ కంటే ఎక్కువ హోదా కలిగినటువంటి అధికారులు వచ్చినప్పుడు కానీ, ఉదాహరణకి జాయింట్ కలెక్టరు, తర్వాత కమిషనరు, సెక్రటరీ, గవర్నమెంట్ అధికారులు కాకుండా పొలిటికల్గా మినిస్టర్లు కానీ, సీఎం గారు కానీ వచ్చినప్పుడు వాళ్లకు సరైనటువంటి భద్రత కల్పించడము, వాళ్లను స్వాగతం పలకడము, తర్వాత వాళ్లకు అక్కడ ఉండేంత వరకు అన్ని సౌకర్యాలను పర్యవేక్షించడము, ఇవన్నీ కూడా ఆర్డీఓ గారి బాధ్యతల్లో ముఖ్యమైనటువంటిది. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమంటే భూసేకరణ చట్ట ప్రకారము ఈయన ఎల్ఏఓగా పనిచేస్తారు. అంటే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకున్నా, తర్వాత ప్రభుత్వ హైవేలకు కానీ, తర్వాత రైల్వేలకు కానీ ల్యాండ్ అక్వైర్ చేయాలా అనుకున్నట్లయితే ఎల్ఏఓగా ఈయన డ్యూటీలు చేయవలసి వస్తుంది. మొట్టమొదట దీంట్లో సెక్షన్ 4, సెక్షన్ 6తో మొదలయ్యి సెక్షన్ 11, 12తో అంతమవుతుంది. అంటే ప్రారంభంలో వాళ్ళ యొక్క అభ్యంతరాలను స్వీకరించడము, లాస్ట్ లో అన్ని అయిన తర్వాత అవార్డు స్టేజ్ వరకు వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అవార్డు వచ్చేసి జిల్లా కలెక్టరు చేయడం జరుగుతుంది. అంటే అర్థమేమి, వీళ్లకు ఎంత భూమి తీసుకున్నాము, ఎంత నష్టపరిహారం చెల్లించాలా అనేటువంటి వివరాలంతా కూడా ఈ ఎల్ఏఓగా పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా భూమి రికార్డులను కూడా మెయింటైన్ చేయడం, అంటే మండల ఆఫీసులో కానీ, తర్వాత ఆర్డీఓ ఆఫీసులో కానీ రికార్డులు ఈ సక్రమమైన పద్ధతిలో ఉన్నాయా లేదా, ఏదన్నా ట్యాంపర్ అవుతున్నాయా, లేదంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా
అవన్నీ చెక్ చేసేటువంటి బాధ్యత ఆర్డీఓ గారికి ఉంటుంది. ఈ మధ్యనే కొన్ని రికార్డులు వాళ్ళకి డౌట్ వచ్చిందంటే తాలూకాలో ఏదన్నా ట్యాంపర్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినట్లయితే ముఖ్యమైన రికార్డులన్నీ కూడా ఆర్డీఓ ఆఫీస్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆర్డీఓ ఆఫీస్ లో మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో రికార్డులను ఉద్దేశపూర్వకంగా తగలపెట్టడం జరిగింది. దానికి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆయుధాలకు లైసెన్స్, గన్ లైసెన్స్ ఏదైనా పొలాల్లో కానీ లేదంటే క్రూర జంతువుల వల్ల కానీ ఏదన్నా అతనికి ప్రాణహాని ఉంది అని తెలిసినప్పుడు తహసీల్దార్ రికమెండ్ చేసినటువంటి దాన్ని ఆర్డీఓ గారు సమగ్ర విచారణ చేసి ఈ వ్యక్తికి గన్ లైసెన్స్ ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా అనేటువంటి నిర్ణయానికి వచ్చి అది కలెక్టర్ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమైనటువంటి బాధ్యతలంతా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. ఇవి కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో అంటే చౌక దుకాణాల ద్వారా ప్రజలకు బియ్యం గాని నిత్యావసర సరుకులు గాని సక్రమంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది కూడా అక్కడక్కడ డివిజన్ లో చెక్ చేసేటువంటి అధికారం ఉంది. ఇంకేదైనా రెవెన్యూ బకాయిలు ఏదన్నా ఉన్నట్లయితే శిస్తు కానీ భూమి శిస్తు కానీ ఈ బకాయిలను కూడా ఆ మండల లెవెల్లో పర్యవేక్షించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మధ్య 2007లో వచ్చినటువంటి ఒక చట్టం ఏమంటే సీనియర్ సిటిజన్స్ కు వచ్చినటువంటి చట్టము ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారము ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇది సెంట్రల్ యాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారము వయోవృద్ధులు అంటే 60 ఏళ్ళు దాటి అంతకు పైన ఉండేటువంటి వాళ్ళను తల్లిదండ్రులను బిడ్డలు సరిగా చూసుకుంటున్నారా లేదా, వాళ్ళ యొక్క సంక్షేమము చూస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క పోషణ గురించి పట్టించుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం పైన ఈ ట్రిబ్యునల్ అధికారి అయినటువంటి ఆర్డీఓకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. అంటే పిల్లలు సక్రమంగా చూస్తున్నారా లేదా అనేటువంటి విషయం పైన విచారణ జరిపి వాళ్లకు నెలవారీ ఇంత అమౌంట్ ఉండడానికి కానీ లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కానీ పోషణ కానీ అన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల పైన ఉంది. వాళ్ళు కన్నా ఆ విధంగా చేయలేకపోతే వాళ్ళను శిక్షించే అధికారం కూడా ఉంది. 3 నెలలు జైలుకు పంపేటువంటి అధికారం ఉంది. తర్వాత వాళ్ళకు 5,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ 2 కలిపి కూడా విధించడం జరుగుతుంది. ఇది కాకుండా వాళ్ళ పేర్లతో ఆస్తులు ఏదన్నా రాసుకొని ఉంటే అవన్నిటిని కూడా రద్దుపరిచేటువంటి అధికారం కూడా ఈ ఆర్డీఓ గారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో పిల్లలు అనేటువంటిది నిర్వచనం ప్రకారము ఏమేమి ఉంటాయంటే కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళంతా కూడా పిల్లల కింద వస్తుంది. పోషణ అంటే బట్టలు, ఆహారము మరియు వైద్య సదుపాయాలు ఇవన్నిటిని కల్పించాల్సిన అవసరం ఉందన్నమాట. పిల్లలు లేనటువంటి వారికి వారి ఆస్తులను బంధువులు గాని ఎవరన్నా తీసుకొని ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క సంరక్షణ చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టము. దీన్ని వయోవృద్ధులుగా ఉండే వాళ్ళంతా కూడా దీన్ని తెలుసుకొని సంబంధిత రెవెన్యూ డివిజన్ల అధికారి వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఒకవేళ వీళ్ళకు కూడా అపిలేట్ అథారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్డీఓ ఇచ్చినటువంటి ఆర్డర్ను వాళ్ళకు సరిగా లేదు అనుకుంటే 60 రోజుల లోపల జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా సరిగా లేదనుకుంటే హైకోర్టుకు అప్లై చేసుకున్నటువంటి అధికారం కూడా ఉంది. కాబట్టి ఇది అందరూ కూడా వయోవృద్ధులకు ఏదైనా చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.